సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు. ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. తేదీ జూన్ 16, 2026. కీర్తనల గ్రంథము 128వ అధ్యాయం 5వ వచనము. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు. ఆమేన్. పరిశుద్ధత అనే లోయ గుండా అతి జాగ్రత్తగా ప్రయాణిస్తూ వెళ్తున్న ఒక వ్యక్తికి ఈ వాగ్దానం ఇవ్వబడింది. అతడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు. అతని గృహం దీవించబడుతుంది. అతని భార్యాబిడ్డల ద్వారా అతని గృహం ఎప్పుడు పరలోక ఆనందంతో నిండి ఉంటుంది. అతడు ఒక సంఘానికి చెందిన విశ్వాసిగా తన సంఘం కూడా అభివృద్ధి చెంది ఆనందంగా ఉండాలనుకుంటాడు. ఎందుకంటే అతనికి తన గృహం అంటే ఎంత జాగ్రత్త ఉందో దేవుని గృహం అన్నా కూడా అంతే జాగ్రత్తగా ఉంటుంది. దేవుడు మన గృహాన్ని కట్టించినప్పుడు మనం దేవుని గృహాన్ని కట్టడంలో జాగ్రత్త తీసుకోవడం ఎంతైనా కోరతగినది. దేవుని సంఘం అభివృద్ధిని మనం కోరుకున్నప్పుడే మన గృహంలో ఉన్న వస్తువులన్నీ దీవించబడతాయి. నిజమే నా ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు లేచి సియోన్లో ఉన్న సంఘానికి వెళ్ళినప్పుడు నీ ఇంట్లో ఒక ఆశీర్వాదాన్ని చూస్తావు. సియోన్లో నువ్వు ఉపదేశం పొందుతావు, ప్రోత్సహింపబడతావు, ఆదరించబడతావు. అక్కడ నీ ప్రార్థన, నీ స్తుతులు ధూపం వలె పైకి వెళ్తాయి. శిలువ మీద అర్పించబడిన మహాప్రాయశ్చిత్తార్థ బలిని గురించి నువ్వు సాక్ష్యం చెప్తావు. అప్పుడు సియోన్లో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును అన్న వాగ్దానం నెరవేరుతుంది. దేవుడిచ్చిన ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. అట్టి కృపాధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడిని దీవించునుగాక. ఆమేన్.